హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ 944. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి మార్నింగ్ డైలీ వ్లాగ్ తీయాలని. అదైతే ఈరోజు కుదిరిందండి. గబగబా ఇల్లు ఊడ్చేసి మా ఓడితో అట్ల పిండి తెప్పించుకున్నానండి. 50 రూపీస్ అండి అట్ల పిండి. చాలా బాగా వచ్చాయండి, చాలా స్మూత్గా ఉన్నాయి అట్లు. ఇదేమో సండే వ్లాగ్ అండి. నేను ఇడ్లీ పిండి తెమ్మన్నాను, కానీ ఇడ్లీ పిండి లేదంట. అట్ల పిండి తెచ్చాడండి 50 రూపీసు. అట్ల పిండిలో కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి, సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసి అట్లా వేసేసుకోవడమే. డైరెక్ట్గా మనం వీడియో తీసేటప్పుడు వాయిస్ ఇవ్వాలంటే పర్లేదు కానండి, ఇలా విడిగా వాయిస్ ఇవ్వాలంటే చాలా భయంగా ఉందండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, ఇలా వాయిస్ ఇవ్వాలంటే కొంచెం భయంగా ఉంటుందండి. ఏవైనా తప్పులు ఉంటే ఏమనుకోవద్దు. అట్ల పిండిలో సాల్ట్ వేసాం కదండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నోడికి ఇడ్లీ బయట నుంచి తెప్పించానండి. చిన్నోడి కోసం పాలు మరగబెట్టానండి. పాలు పక్కన పెట్టుకున్నాను, చల్లారి పెట్టుకుంటున్నాను. ఇడ్లీలో పాలు వేసి పెడతాను కదండి మార్నింగ్ డైలీ. అట్లేసుకోవడానికి పెనం పెట్టి పెనం వేడెక్కే వరకు ఉంచుకుందామండి. పాలు అంతలోకి చల్లారిపోతాయి. నాకైతే చాలా మతిమరుపు అండి, ఇంత మతిమరుపు కాదు. చూడండి, ఇప్పుడు మీకే తెలుస్తుంది. మా చిన్నోడు వచ్చి అమ్మ తువ్వా 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 అంటున్నాడండి. తువ్వా అంటే వాటర్ అండి. ఆడు లెగిసిన నుంచి నీళ్ళు తాగుతూనే ఉంటాడండి అదే పనిగా. ఇప్పుడు అట్లేస్తానండి. అట్లేసేటప్పుడు గుర్తుకొచ్చేది నూనె లేదని. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాను. అట్లు వేసే ముందు అట్టు పెనం మీద వేసేటప్పుడే గుర్తొచ్చిందండి ఆయిల్ లేదని. ఇప్పుడు మా ఆయనకి తెలిస్తే ఇంకేమీ లేదండి, భయపడుతూ వేసాను. బయటికి వెళ్ళాడండి చేపలు తేడానికి. చేపలు అయితే తెచ్చాడండి. ఆయిల్ లేదు, అట్లు వేయలేదు ఇంకా అన్నానండి. టైం అయిపోతుంది, హడావిడిగా చేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు సండే కదా, చర్చికి వెళ్ళాలండి. మేము ప్రతి సండే చర్చికి వెళ్తామండి. ఒకవేళ చర్చికి వెళ్ళడం కుదరకపోతే గుణదలకైనా వెళ్ళి వస్తామండి కంపల్సరీగా. చేపలు అయితే తెచ్చాడండి. చేపలు చాలా పెద్దగా ఉన్నాయండి, చూపిస్తాను. చేపల కోసం ముందుగా రెడీ చేసుకుంటున్నానండి నేను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఉల్లిపాయలు జీలకర్ర ఫస్ట్ మిక్సీ పట్టుకుంటానండి. చేపలు చూసారా, చాలా పెద్దగా ఉన్నాయండి. ఎప్పుడూ తేలేదు ఇంత పెద్దవి. మేము తినేవి రెండు చేపలండి. బంగారు పాపలు, బొచ్చు చేపలు అంటారు, అయ్యే తింటామండి. ముందు అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే నేను వంట స్టార్ట్ చేస్తానండి, త్వరగా అయిపోతుంది అలాగైతే. చేపల కూర వండిన వీడియో నేను త్వరగా తీయలేకపోయానండి, ఎందుకంటే హడావిడిగా ఉంది కదండి. మార్నింగ్ చర్చికి ఒకటి టైం అయిపోతుంది. మా ఆయన కంగారు పెట్టేస్తున్నాడండి. అప్పటికి నా వీడియో తిట్టుకొని తీస్తున్నాడు. నేను వద్దన్నాను, కానీ పర్వాలేదు తీయలే, ఏమవ్వదు అన్నాడు. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు అందులో ఆనియన్స్ వేసేసుకుందాం. జీలకర్ర ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నానండి. సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేపుకోవాలండి, పచ్చివాసన రాకుండా. చేపల కూర అయితే నేను చాలా బాగా వండుతానండి, ఎందుకంటే చాలాసార్లు వండాను. అది మా ఆయన ఫేవరెట్ కర్రీ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటాడు. నాకు అలా వండి అలవాటు అయిపోయిందండి. చాలా బాగా కుదిరిద్దండి, చాలా గుజ్జుగా వస్తుంది. మీరు లాస్ట్లో చూద్దురు. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. నేను ముందే పసుపు వేసేస్తానండి ప్రతి కూరలో. పసుపు వేస్తే కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి, స్మెల్ కూడా రాదండి, త్వరగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మసాలా కూడా వేపేసుకుందాం.
సండే అనుకుంటాం కానండి, సండే కూడా రెస్ట్ ఉండదండి పిల్లలతో. పొద్దున్నే మార్నింగే టిఫిన్ చేయాలి, గబగబా రెడీ అవ్వాలండి. సండే పడుకుందామన్నా టైం కుదరదండి. మామూలు టైంలో అయితే స్కూల్కి కంపల్సరీ మార్నింగ్ లెగాలి, కానీ సండే కూడా కంపల్సరీ లెగాలండి. చూసారా, చేపలు చాలా పెద్దగా ఉన్నాయండి. వీడియో కోసమని తెచ్చాడంట. ఎప్పుడు ఇంత పెద్ద చేపలు తేలేదండి మా ఆయన. ఎందుకు ఇంత పెద్ద చేపలు తెచ్చావంటే వీడియో కోసం తెచ్చాను అన్నాడండి. చూడడానికి చూడండి చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు మసాలా వేగిపోయిన తర్వాత చేపలని వేసేసుకోవాలండి. చేపలు వేసేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటా అండి, గుజ్జు కోసం టమాటా వేసుకోవాలి మిక్సీ పట్టుకొని. టమాటా వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే ముక్కకి పట్టడానికి వరకే. తర్వాత మనం పులుపు వేసిన తర్వాత వేసుకుంటే అప్పుడు మొత్తం పట్టిద్దండి. ఇప్పుడే ఎక్కువ సాల్ట్ వేసేసామనుకో ముక్క బాగా ఉప్పుగా ఉంటుందండి. చూసుకొని వేసుకోవాలి మనం. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎలా కలిపినా పర్వాలేదండి, ఎందుకంటే చేపలు ఇప్పుడే వేసాం కాబట్టి ఏం నలగవు. కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. చేపలు చూస్తుంటే చాలా బాగున్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి చేపలు. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది, కానీ మూత పెట్టుకొని తీసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి తగినంత. చేపల పులుసుకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, స్పైసీగా. ఎందుకంటే మనం పులుపు వేస్తాం కదండి, పులుపు లాగేస్తుంది బాగా, ముక్కకు బాగా పట్టాలి. ఇప్పుడు మనం కలుపుకోకూడదండి, ఒక క్లాత్ కదపాలి, అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మనం పులుపు వేసేసుకున్నాం కదండి, స్లోగా కలుపుకోవాలి. వీడియో నేనే తీస్తున్నానండి లాస్ట్లో. మా ఆయన షాప్కి వెళ్ళాడండి, అందుకే వీడియో నేనే తీసుకుంటున్నాను నిదానంగా. మామూలుగా అయితే గుడ్డ పట్టుకొని కలుపుకుంటే బాగుంటుందండి, అలా పెట్టకుండా. చూడండి ఎలా ఉందో, చూసారా. కూర అయితే రెడీ అయిపోయిందండి, మీకు స్లో మోషన్లో చూపిస్తాను ఇప్పుడు. వావ్, కూర చూసారా ఎంత స్పైసీగా ఉందో. కూర ఉడికేటప్పుడు లాస్ట్లో దించేటప్పుడు ఆ సౌండ్ వస్తుందండి, చాలా బాగుంటుంది కదండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.